మీరు డైలీ చాట్‌జిపిటిని యూజ్ చేస్తూ ఉండొచ్చు. దాంతో ఈమెయిల్ రైటింగ్ లేదా కొన్ని న్యూ ఐడియాస్ జనరేట్ చేయడం లేదా కోడ్‌ని క్లీనప్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరు రాసే ప్రతి ప్రాంప్ట్‌కి మీరు 80% క్వాలిటీ మిస్ అవుతున్నారని చెప్తే? నిజం చెప్పాలంటే మనలో చాలామంది అదే చేస్తున్నాం. మనం ఏ ప్లస్ వర్క్ పొందగలిగినా గుడ్ ఎనఫ్ ఆన్సర్స్ పొందుతున్నాం. అలాంటి వర్క్ మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. మిమ్మల్ని మరింత స్మార్ట్‌గా చూపిస్తుంది. ఇంకా మీరు పని చేసే స్టైల్‌ని నిజంగానే మార్చేస్తుంది. మీ ప్రాంప్టింగ్ స్కిల్‌ని 5% నుంచి 95%కి ఇంప్రూవ్ చేస్తాను. దానికోసం మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ స్కిల్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. నెక్స్ట్ 5 మినిట్స్‌లో నేను మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేయాలి? సమ్ బెస్ట్ ప్రాంప్ట్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రీసెంట్‌గా చాట్‌జిపిటి 5 లాంచ్ అయింది. దానిలో ఓపెన్ ఏఐ ఒక స్పెషల్ ప్రాంప్టింగ్ గైడ్‌ని రిలీజ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా ఇచ్చారు. జీపీటీలో బెస్ట్ రిజల్ట్ తీయాలి అంటే చాలా స్ట్రక్చర్డ్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి. అంటే మీరు క్లియర్‌గా చెప్పాలి. ఏ అవుట్‌పుట్ కావాలి? ఎలా కావాలి? ఫార్మాట్ ఏంటి అనేది. ఓపెన్ ఏఐ ప్రాంప్టింగ్ గైడ్‌లో 7 స్టెప్స్‌లో ప్రాంప్టింగ్‌ని మాస్టర్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చి రోల్, సెకండ్ వన్ టాస్క్, థర్డ్ వన్ కాంటెక్స్ట్, ఫోర్త్ వన్ రీజనింగ్, ఫిఫ్త్ వన్ రూల్స్, సిక్స్త్ వన్ స్టాప్ కండిషన్, సెవెంత్ వన్ అవుట్‌పుట్ స్టైల్. ఇది స్ట్రక్చర్ ఫాలో అయితే బెస్ట్ అవుట్‌పుట్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ రోల్ అంటే చాట్‌జిపిటికి ఒక రోల్ అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఏ ట్రావెల్ ఎక్స్‌పర్ట్, యూ ఆర్ ఏ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మీరు దేని రిలేటెడ్‌గా క్వైరీ ఇస్తారో దాని రిలేటెడ్‌గా రోల్‌ని అసైన్ చేయాలి. స్టెప్ 2 టాస్క్. మీరు చాట్‌జిపిటికి తన వర్క్ ఏంటో డీటెయిల్ ఓరియెంటెడ్‌గా చెప్పండి. ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ 30 డేస్ మార్కెటింగ్ ప్లాన్ ఇలాగా. స్టెప్ 3 కాంటెక్స్ట్. మీరు టోటల్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేయాలి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. మీకు ఏ అవుట్‌పుట్ కావాలో డీటెయిల్స్ ఇవ్వాలి. స్టెప్ 4 రీజనింగ్. జీపీటీకి ఎలా అప్రోచ్ చేయాలి? స్టెప్ బై స్టెప్ లాజిక్ కావాలా? లేకపోతే ఏ టైప్ ఆఫ్ రీజనింగ్ కావాలో ఫస్టే చెప్పాలి. స్టెప్ నెంబర్ 5 రూల్స్. లిమిటేషన్స్ ఏంటి? కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? ఇక్కడే మెన్షన్ చేయాలి. అంటే ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో ముందే చెప్పాలి. స్టెప్ 6 స్టాప్ కండిషన్. మీన్స్ జీపీటీ ఎప్పుడు స్టాప్ అవ్వాలో కండిషన్ మెన్షన్ చేయాలి. స్టెప్ 7 అవుట్‌పుట్ స్టైల్. కావాల్సిన ఫార్మాట్ మెన్షన్ చేయాలి. మీన్స్ అవుట్‌పుట్ ఏ ఫార్మాట్‌లో కావాలో మెన్షన్ చేయాలి. టేబుల్ ఫార్మాటా? బుల్లెట్ పాయింట్స్ ఫార్మాటా? ఆర్ ఎనీథింగ్ ఎల్స్? సో, ఇప్పటిదాకా మనం ప్రాంప్టింగ్‌లో 7 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏమో చూసాం. లెట్స్ వాక్ త్రూ ద ఎగ్జాంపుల్ ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. ఫస్ట్ నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. క్రియేట్ ఏ 30 డేస్ స్ట్రాటజీ ఫర్ మై ఏఐ స్టార్టప్. ఇదొక లేజీ ప్రాంప్ట్. సింపుల్ అండ్ దీనికి ఆన్సర్ కూడా జనరిక్‌గా నార్మల్‌గా చాట్‌జిపిటి ఇస్తుంది. లెట్స్ ఒక స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ ఇద్దాం. రోల్ యూ ఆర్ ఏ సీనియర్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ విత్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. టాస్క్ క్రియేట్ ఏ 30 డేస్ సోషల్ మీడియా కంటెంట్ ప్లాన్. కాంటెక్స్ట్ స్టార్టప్ ఆఫర్స్ ఏఐ టూల్స్ ఫర్ ఫ్రీలాన్సర్స్ బడ్జెట్ $5,000. టార్గెట్ యూఎస్ ఫ్రీలాన్సర్స్. రీజనింగ్ వీక్లీ థీమ్స్ కంటెంట్ ఐడియాస్ ప్లస్ రీజన్స్. రూల్స్ నో జనరిక్ క్వైట్స్ ఓన్లీ కన్వర్జేషన్ ఐడియాస్. స్టాప్ కండిషన్ 4 వీక్స్ డైలీ ఐడియాస్. అవుట్‌పుట్ స్టైల్ మార్క్‌డౌన్ టేబుల్ డేట్ థీమ్ ఐడియా ప్లాట్‌ఫామ్. డిఫరెన్స్ చూడండి. అవుట్‌పుట్ క్వాలిటీ అక్యురేట్‌గా వస్తుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ మీరే చూడండి. లెట్స్ మూవ్ టు అనదర్ ఎగ్జాంపుల్. నేను ఒక 5 డేస్ ట్రిప్‌ని ప్లాన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ నేను ఒక లేజీ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ప్లాన్ ఏ 5 డేస్ ట్రిప్ టు ప్యారిస్. ఇదొక లేజీ ప్రాంప్ట్. ఆన్సర్ మీకు తెలిసినట్టే జనరిక్‌గా వస్తుంది. నేను ఒక స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ వన్ రోల్ ఎక్స్‌పర్ట్ ట్రావెల్ గైడ్. టాస్క్ ప్లాన్ 5 డేస్ వెజిటేరియన్ ఫ్రెండ్లీ ట్రిప్ ఫర్ కపుల్. కాంటెక్స్ట్ లవ్ ఆర్ట్స్ హిస్టరీ కాజీ కేవ్స్. జూన్ 2025 అవాయిడ్ టూరిస్ట్ ట్రాప్స్. రీజనింగ్ ఫేమస్ ల్యాండ్‌మార్క్స్ ప్లస్ హిడెన్ జెమ్స్. రెస్టారెంట్స్ నియర్ అట్రాక్షన్స్. రూల్స్ ఓన్లీ వెజిటేరియన్ ఆప్షన్స్ వాకింగ్ మ్యాక్స్ 30 మినిట్స్. స్టాప్ కండిషన్ ఆఫ్టర్ 5 డేస్. అవుట్‌పుట్ స్టైల్ బుల్లెటెడ్ పాయింట్స్ డే బై డే ఇటరెన్సరీ. రెస్టారెంట్ నేమ్స్ ఇన్ ఇటాలిక్స్. ఇలా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ప్రాంప్టింగ్ ఇవ్వడం వల్ల మనకు అవుట్‌పుట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మన నెక్స్ట్ వీడియోలో ఏఐ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆటోమేట్ ఎలా చేయాలో చెప్తా. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకో.